మన ఈ చిన్న జీవితంలో ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికి కొంతమంది దరిద్రులు తగులుతారు. ఈ దరిద్రులు చాలా డేంజర్. వీళ్ళ వల్ల మన జీవితాలే నాశనం అయిపోతాయి. ఈ టాక్సిక్ పీపుల్ మీ ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు, మీ రిలేటివ్స్లో ఒకరై ఉండొచ్చు, మీ పక్కింట్లో కొత్తగా చేరిన వాళ్ళైనా ఉండొచ్చు. ఈ టాక్సిక్ పీపుల్ వల్ల ఒక మనిషి జీవితం ఎలా నాశనం అయిందో అని ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి ఒక్క తాగుబోతూ ఎవ్వడు కూడా వాడంతటికి వాడు పోయి వైన్ షాప్కి పోయి ఆల్కహాల్ కొనడు. వాడికి ఒక దరిద్రుడైన ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ వాడికి మందు అలవాటు చేస్తాడు. ఏమవుతుంది మామ, ఒక్కసారే కదా తాగి చూడు, ఏముంటుందో చూడని ఒకసారి తాగిపిస్తాడు. నేను చిన్నప్పటి నుంచి తాగుతున్నా, నాకేమైనా అయిందా, నువ్వు కొట్టు ఒకసారి తాగి చూడు అని కన్విన్స్ చేసి వీడితో పాపం మందు ఆగిపిస్తాడు. ఆ ఒక్కసారి తాగిన తర్వాత అది అడిక్షన్ లాగా మారి అది వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాడి ఫ్యూచర్ పైన కూడా ప్రభావం చూపుతుంది. ఈ టాక్సిక్ పీపుల్ మీ లైఫ్లో ఎలాగ వస్తారో ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్లో వీళ్ళు మీ టైంని అండ్ మీ ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటారు. అవసరం లేకుండా బయటికి వెళ్దామనడం, అనవసరమైన ప్రాబ్లమ్స్లో మిమ్మల్ని ఇరికించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ మూవీస్లో మాత్రం ఇలా చేసే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎందుకు చూపిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి సినిమాలను చూసి ఇంకా కొంతమంది టీనేజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటే ఇదేనేమో అనుకుంటూ ఉంటారు. బ్రదర్, మీరు ఇది ఫ్రెండ్షిప్ అని అనుకుంటే అస్సలు కాదు. ఇది ఫ్రెండ్షిప్ కాదంటున్నా. అర్థమైందా? ఇది ఫ్రెండ్షిప్ కాదంటున్నా. ఇప్పుడు మీకు కొత్తగా పెళ్ళైంది అనుకోండి, మీ ఆఫీస్లో మీ బాస్ ఆర్ మీ వర్కింగ్ పార్ట్నర్, మీ వర్కింగ్ కొలీగ్ ఒకడు టాక్సిక్ గాడ్ అయి ఉంటాడు. వీడు రోజంతా మీ బుర్ర తిని వదిలేస్తాడు. నువ్వు వాడి టార్చర్ అంతా తట్టుకొని ఇంటికి వస్తావు. ఇక్కడ ఇంట్లో ఏమో నీ కొత్త వైఫ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నీతో లవ్ చేయనీకి, నీతో మాట్లాడనీకి, నీతో కలిసి టైం స్పెండ్ చేయనీకి. నువ్వు మాత్రం నీ ఆఫీస్లో జరిగిన దరిద్రం అంతా తీసుకొచ్చి మీ వైఫ్కి రుద్దుతావు. మీ వైఫ్ మైండ్ అంతా చెడగొట్టి పడేస్తావు, డిస్టర్బ్ చేసేస్తావు. పాపం అండి, మీ వైఫ్కి ఏం సంబంధం? మీకు బయట జరిగిన విషయాలన్నీ, ఆఫీస్లో జరిగిన దరిద్రాలన్నీ కూర్చోబెట్టి చెప్పడం. మ్యారేజ్ అన్నాక మాట్లాడుకోవాలి. మీ రోజు ఎలా జరిగిందో అనే దాని గురించి షార్ట్ అండ్ స్వీట్గా ఒక 2 minutesలో చెప్పేయాలి. కానీ మనం అలా చెప్పలేము. ఎలా చెప్తామండి? ఆఫీస్లో నీ టాక్సిక్ ఫ్రెండ్ ఆర్ టాక్సిక్ బాస్ గాడు నిన్ను టార్చర్ చేస్తుంటే. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మీరు ఒక టాక్సిక్ ఫ్రెండ్తో లంచ్ చేద్దాం అనుకున్నారు. ఒక లంచ్ ప్లాన్ చేసుకున్నారు మీ ఫ్రెండ్తో. మీ ఫ్రెండ్ ఏమో 1 hour లేట్గా వస్తాడు. వాడి వల్ల రెస్ట్ ఆఫ్ ది డే అంతా మొత్తం మీకు అతలాకుతలం అయిపోద్ది. ఒక మెస్ లాగా తయారైపోతుంది. మీ రోజంతా డిస్టర్బ్ అయిపోతుంది, కోపం వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. వీటన్నిటి వల్ల నీకు హార్ట్ అటాక్ కూడా తొందరగానే వస్తుంది. టాక్సిసిటీ ఈజ్ కాంటేజియస్. టాక్సిసిటీ అనేది ఒక అంటువ్యాధి లాంటిది. మీరు గమనిస్తే ఎడ్యుకేషనల్ వీడియోస్కి అంత వ్యూస్ రావు. మీరు చూడండి, నా ఛానల్ చూడండి, అసలు వ్యూస్ ఉండవు. కనీసం 2000-3000 వ్యూస్ రావడం కూడా కష్టమే. కానీ అదే ఒక రోస్టింగ్ వీడియోస్ చూడండి, లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. రోస్టింగ్ వీడియోస్ చేయడం తప్పనట్లేదు, చేయడం తప్పులేదు, చూడడం తప్పులేదు. కానీ జనాలకి వీడియోస్లో వేరే వాళ్ళని తిడుతుంటే, వేరే వాళ్ళని ఏడిపిస్తూ వీడియోలు చేస్తుంటే జనాలకు నచ్చుతుంది. లక్షల్లో వస్తున్నాయి వ్యూస్ కూడా. అందుకే చెప్పా టాక్సిసిటీ ఈజ్ కాంటేజియస్ అని. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు కూడా మీ లైఫ్లో ఇలాంటి టాక్సిక్ పీపుల్ ఉండే ఉంటారు. ఇలాంటి వాళ్ళని మీ లైఫ్లో నుండి ఎలా తీసేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అంతకంటే ముందు నా ప్రీవియస్ వీడియోలో మాస్టర్బేషన్ గురించి ఒక వీడియో చేశా. నోఫాబ్ వల్ల ప్రోస్ అండ్ కాన్స్ గురించి వీడియో చేశా. యూట్యూబ్ దాన్ని ప్రమోట్ చేయట్లేదు, అందుకే నేనే ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో లింక్ కమెంట్లో పిన్ చేసి పెడితే ఒకసారి చూడండి. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఎందుకు బ్రో మీ వీడియోస్ బాగుంటాయి కదా, ఎందుకు వ్యూస్ రావంటే, నా వీడియోస్ అసలు యూట్యూబ్ ప్రమోట్ చేయదు. జనాలకు చూపిస్తే కదా నా వీడియోలు చూసేది. యూట్యూబ్ అసలు నా వీడియోలను జనాలకి చూపించదు, అందుకే నాకు వ్యూస్ రావు. ఇవన్నీ పక్కన పెడితే మాస్టర్బేషన్ గురించి ఒక వీడియో ఉంది, కమెంట్ సెక్షన్లో పిన్ చేసా, తప్పకుండా చెక్అవుట్ చేయండి. నౌ హౌ టు ఎలిమినేట్ టాక్సిక్ పీపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్. ముందుగా నెంబర్ 1, లెట్ దెమ్ నో హౌ యూ ఫీల్. చెప్పండి, అరే నీతో సాహసం చేస్తే నా లైఫ్ గుడిసిపోతుందరా అని ఫ్రాంక్గా చెప్పేయండి. ఎందుకంటే నా లైఫ్ నాశనం అయింది. సారీ, చిన్న కరెక్షన్, లైఫ్ నాశనం ఏం కాలేదు, కానీ ఒక 3.5 years నాశనం అయిపోయింది. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. నేను మొత్తం మా ఫ్రెండ్కి చెప్పేశా, అరే నీతో ఫ్రెండ్షిప్ వద్దు, నీతో సంబంధం వద్దని. నాకు తెలిసి నా లైఫ్లో నేను తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిషన్లో ఇదొకటి. ఇలా మీ లైఫ్లో ఎవరైనా మీ టైం అండ్ ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటే మొహమాటం లేకుండా చెప్పేయండి. నెంబర్ 2, పుట్ సమ్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్. మీరు నాలాగా ముఖం మీదనే చెప్పి ఎదుటి వారిని బాధ పెట్టలేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళతో దూరంగా ఉండండి. నిజమైన ఫ్రెండ్ అయితే తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు, నీకోసం వెయిట్ చేస్తాడు. టాక్సిక్ ఫ్రెండ్ అయితే ఇంకొకరిని తగులుకొని వాడి టైంని, వాడి లైఫ్ని వేస్ట్ చేస్తూ ఉంటాడు.
పాయింట్ నెంబర్ 3, డోంట్ బీ పుల్డ్ ఇంటూ ఏ క్రైసిస్. మీరు వాళ్ళకి ఎంత దూరంగా ఉన్నా కూడా వాడు మీకు ఫోన్ చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా, ఎమర్జెన్సీ మామ కలుద్దామని మీకు ఫోన్ చేస్తే వాడి మాటలు వినకండి, అసలు రెస్పాండ్ అవ్వకుండా నమ్మకండి. ఒకసారి మీ ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కదా, ఒక థర్డ్ పర్సన్ ఉంటాడు కదా, వాడికి కాల్ చేసి వాడు చెప్పే మాటలు నిజమా కాదా అని ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత వాడు అబద్ధాలు చెప్తే వాడి నెంబర్ బ్లాక్ చేసి పడేయండి. లేదు నిజమైతే ఒకసారి హెల్ప్ చేసి చూడండి, మారుంటాడేమో కదా. పాయింట్ నెంబర్ 4, స్పెండ్ మోర్ టైం విత్ పాజిటివ్ పీపుల్. ఈ టాక్సిక్ పీపుల్తో స్పెండ్ చేసే టైం ఏదో పాజిటివ్ వైబ్స్ ఉన్న మనుషులతో స్పెండ్ చేయండి అండ్ సపోర్టివ్ పీపుల్తో టైం స్పెండ్ చేయండి. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈ పాజిటివ్ పీపుల్ వల్ల మనకు పెద్ద పాజిటివ్ విషయాలు జరగకపోయినా పర్లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనసు ప్రశాంతంగా మంచి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తే చాలు. పాయింట్ నెంబర్ 5, ఫర్ యూ బట్ డోంట్ ఫర్గెట్. ఒక్కసారి ఒకరితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళు టాక్సిక్ పీపుల్ అయినా ఆర్ పాజిటివ్ పీపుల్ అయినా వాళ్ళు మన లైఫ్లో ఒక పార్ట్. వీళ్ళతో కలవాల్సి వస్తే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఫర్ యూ బట్ డోంట్ ఫర్గెట్. వీళ్ళు మీకు చేసిన నష్టాలను కష్టాలను క్షమించండి కానీ మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అని మీకు అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ వస్తూనే ఉంటుంది, సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచి పనులు చేద్దాం అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.